డైలీ టేస్ట్ ది డైలీ. గ్రూప్ 1 పరీక్షలు రద్దుకు సంబంధించి కోర్టు నిర్ణయాన్ని దృష్టిలో పెట్టుకుని బీఆర్ఎస్ బీజేపీలు రాక్షసానందాన్ని పొందడం దురదృష్టకరమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ ఎల్లమ్మ చెరువును సందర్శించి గంగమ్మ తల్లికి మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. గ్రూప్ 1 పరీక్షల నిర్వహణ విషయంలో కొన్ని లోపాలున్నాయని కోర్టు తీసుకున్న నిర్ణయాన్ని అందరూ స్వాగతించాలన్నారు. నిరుద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. జాబ్ క్యాలెండర్ వస్తోందని, ఉద్యోగ నియామకాల ప్రక్రియ వెంటనే పూర్తి చేస్తామన్నారు. నిరుద్యోగులంతా పరీక్షలను సన్నద్ధతతో ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగ నియామకాలకు సంబంధించి గత ప్రభుత్వం తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలు వివాదాస్పదమై పెండింగ్ లో ఉండే పరిస్థితుల్లో వాటన్నిటిని పరిష్కరించి దాదాపు 65,000 ఉద్యోగాలు ఇచ్చినాం. అందులో గ్రూప్ 1కు సంబంధించి కూడా పరీక్షలు నిర్వహించే సందర్భంలో పరీక్షల నిర్వహణకు సంబంధించినటువంటి కొన్ని లోపాలున్నాయని, లేదా ఆ పరీక్షల నిర్వహణ సక్రమంగా జరిగిందని న్యాయస్థానంలో ఈ న్యాయ వ్యవస్థ తరఫున సరి అయిన విధంగా ప్రొజెక్షన్ చేసే అంశంలో కూడా ఎక్కడో కొంత ఇబ్బంది జరిగినప్పుడు కోర్టు వాటికి సంబంధించి సమయం ఇచ్చి ఒక నిర్ణయాన్ని తీసుకుంది. కోర్టు నిర్ణయాలు అందరూ స్వాగతించాల్సిందే. కానీ కోర్టు నిర్ణయాన్ని దృష్టిలో పెట్టుకుని టీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ పరీక్షలు వాయిదా వేయడాన్ని రద్దు చేయడానికి సంబంధించిన అంశం మీద రాక్షస ఆనందం పొందుతున్నది. ఇది దురదృష్టకరం. ట్రాన్స్పరెంట్ గా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా జరపాలనే ప్రయత్నంలో జరుగుతున్న ప్రక్రియలో ఏదైనా న్యాయపరమైనటువంటి చిక్కులుంటే వాటిని అధిగమించి ముందుకు పోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఉద్యోగ నియామకాలకు సంబంధించి గత ప్రభుత్వం తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలు వివాదాస్పదమై పెండింగ్ లో ఉండే పరిస్థితి